హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. హైటెక్ సిటీతో పాటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో భారీ వర్షం కురుస్తోంది. ఈదురుగాళ్లకు పలు చోట్ల హోర్డింగ్లు కొట్టుకుపోతున్నాయి. మాసబ్ ట్యాంక్, లక్డీ కపూల్, అబిడ్స్, కోటి, చాదర్గఢ్ లో ఈదురుగాళ్లు బీభత్సం సృష్టిస్తోంది. మరో 3 రోజుల పాటు వర్షాలుంటాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సిటీలో వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వాన పడుతోంది. మెహదీపట్నం, బంజారా హిల్స్ ఏరియాల్లో కుండపోత వాన కురుస్తోంది. సిటీ శివార్లలో వర్షం పడుతుంది. రాజేంద్రనగర్, అత్తాపూర్, మైలార్దేవ్పల్లి, హిమాయత్ నగర్, కిస్మత్పురా, నార్సింగి, మణికొండ, పుష్పాలగూడ, కోకాపేట్, గండిపేట్ ఏరియాల్లో తేలికపాటి వర్షం కురుస్తోంది. ఇక బండ్లగూడ, జాగీర్ మున్సిపాలిటీలో పలు ప్రాంతాల్లో వర్షానికి కరెంటు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ లో భారీ వర్షంపై జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. జోనల్ కమిషనర్లు, ఎస్సీలతో ఇన్ఛార్జి కమిషనర్ ఆమ్రపాలి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్లలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అలర్ట్ చేశారు. నాలాల దగ్గర అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు ఆమ్రపాలి. మాదాపూర్, జూబ్లీహిల్స్లలో వర్షం దంచుకొట్టింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో దట్టమైన మబ్బులు కమ్ముకున్నాయి. కేవలం 15 నిమిషాలు కురిసిన వానకే నగరంలోని చాలా ప్రాంతాల్లో మోకాలి లోతు నీళ్లు నిలిచాయి. రోడ్లపై వాన నీరు చేయడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు కూకుట్పల్లి, కేపీహెచ్బీ కాలనీ, నిజాంపేట్ క్రాస్ రోడ్స్, బాల్నగర్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. అటు చందానగర్, మియాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్లోనూ వానలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. హైటెక్ సిటీతో పాటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో భారీ వర్షం పడుతోంది. ఈదురుగాళ్లకు పలు చోట్ల హోర్డింగ్లు కొట్టుకుపోతున్నాయి. మాసబ్ ట్యాంక్, లక్డీ కపూల్, అబిడ్స్, కోటి, చాదర్గఢ్ లో ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. మరో 3 రోజుల పాటు వర్షాలుంటాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే ఇప్పటికే రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సిటీలో వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వాన పడుతుంది. మెహదీపట్నం, బంజారా హిల్స్ ఏరియాల్లో కుండపోత వాన కురుస్తోంది. సిటీ శివార్లలో వర్షం పడుతుంది. రాజేంద్రనగర్, అత్తాపూర్, మైలార్దేవ్పల్లి, హిమాయత్ నగర్, కిస్మత్పురా, నార్సింగి, మణికొండ, పుష్పాలగూడ, కోకాపేట్, గండిపేట్ ఏరియాల్లో తేలికపాటి వర్షం కురుస్తోంది. ఇక బండ్లగూడ, జాగీర్ మున్సిపాలిటీలో పలు ప్రాంతాల్లో వర్షానికి కరెంటు అంతరాయం ఏర్పడింది. వర్షాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి శ్రవణ్ లైవ్ లో ఉన్నారు. శ్రవణ్, సిటీలో వర్షాల ఎఫెక్ట్ ఎలా ఉంది? సిటీలో 20 నిమిషాలు కురిసినటువంటి వర్షానికి కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమైనాయి. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, షేర్లింగపల్లి, కూకట్పల్లిలో కొంచెం ఎక్కువ వర్షం పడినట్లు అధికారులు చెప్తున్నారు. దాంతోపాటు చార్మినార్ జోన్లో కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ వర్షం పడింది. ప్రస్తుతం ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం, ఎట్లా వర్షం పడుతుందని ఒకసారి మనం ఈ మ్యాప్ ద్వారా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సర్కిల్ మనం చూస్తూ ఉన్నాం కదా. ఇందులో ఇది షేర్లింగంపల్లి జోన్. అంటే షేర్లింగంపల్లి, చందానగర్, మియాపూర్లో కొంచెం ఎక్కువ వర్షం ఇంకా పడుతూనే ఉంది. మిగతా ప్రాంతాల్లో కొంచెం ముసురుతో కూడినటువంటి వర్షం పడుతుంది. ప్రస్తుతం మనం ఈ బ్లూ కలర్ ఎక్కడైతే కనిపిస్తూ ఉందో ఈ షేర్లింగంపల్లి, కూకట్పల్లి, దాని తర్వాత చార్మినార్లోని శివారు ప్రాంతాలు, కేవలం శివారు ప్రాంతాల్లో ఇక్కడ వర్షం పడుతుంది కదా. ఇక్కడ కొంచెం ఎక్కువ వర్షం ఉంది. మొదటగా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, సెంట్రల్ పార్ట్తో పాటు ఖైరతాబాద్, బేగంపేట్, పంజాగుట్ట, సికింద్రాబాద్లో ఎక్కువ వర్షం పడింది. సో ఇప్పుడు సికింద్రాబాద్లో కొంత తక్కువ వర్షం పడడం ఆగింది. కానీ ఇంకా షేర్లింగపల్లి ఇక్కడ ఇగో మనం ఎల్లో కనిపిస్తుంది కదా, ఈ ఎల్లో కనిపిస్తున్నటువంటి ప్రాంతంలో ఎక్కువ వర్షము ఇంకా పడుతూనే ఉంది. మిగతా ప్రాంతాల్లో కుకట్పల్లిలో ముసురుతో కూడినటువంటి వర్షం ఇంకా పడుతుంది. మరోవైపు ఇటు చూస్తే ఇది తుక్కుగూడ వైపు, దాని తర్వాత మైలార్దేవ్పల్లి, రాజేంద్రనగర్, చంద్రాయన్గుట్ట, ఈ చంద్రాయన్గుట్ట నుంచి ఎల్బీనగర్ ఏరియాకి
వెళ్ళేటువంటి ప్రాంతాల్లో ఇది ప్రస్తుతం మనం మ్యాప్ చూస్తున్నాం కదా, ఇక్కడ వర్షం పడుతుంది. ఇది ఓవరాల్గా జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సర్కిల్. ఇది శివారు ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షం. సో ఈ వర్షం అనేది మరో 20 నుంచి హాఫ్ అన్ అవర్ పాటు కంటిన్యూ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ మాత్రం షేర్లింగంపల్లిలో ప్రస్తుతం నేను ఎక్కడైతే చూపిస్తా ఉన్నానో ఇది షేర్లింగంపల్లికి సంబంధించినటువంటి ప్రాంతం. ఇక్కడ ఇంకా మరో హాఫ్ అన్ అవర్ పాటు ఈ విధమైనటువంటి వర్షం కురిసేటువంటి అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ సూచించింది. దానికి అనుగుణంగా జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు అప్రమత్తమయ్యారు. వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లు మొత్తం 141 వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లు ఉన్నాయి. సో ఈ 141 వాటర్ స్టాగ్నేషన్ పాయింట్ల దగ్గర ఇప్పటికే టీమ్స్ అలర్ట్గా ఉన్నాయి. నీళ్లు నిలిచిపోయినటువంటి ప్రదేశాల్లో వాటర్ క్లియర్ చేస్తున్నటువంటి పనుల్లో మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు నిమగ్నమై ఉన్నాయి అనేది జీహెచ్ఎంసీకి సంబంధించిన కంట్రోల్ రూమ్ అధికారులు స్పష్టం చేశారు. సో ఓవరాల్గా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఒక వెస్ట్ పార్ట్ అంటే షేర్లింగంపల్లితో ఈస్ట్ పార్ట్ అని చెప్పుకోవచ్చు దీన్ని. సో ఈస్ట్ వైపు వెస్ట్ వైపు రెండు ప్రాంతాలు, ఇది ఈస్ట్ ఇది వెస్ట్. సో రెండు ప్రాంతాల్లో కార్నర్లో ఇంకా వర్షం పడతానే ఉంది. ఈ వర్షము స్టార్ట్ అవుతుంది అనేటువంటి ఒక హాఫ్ అన్ అవర్ క్రితము జిహెచ్ఎంసీకి సంబంధించిన ఇన్ఛార్జ్ కమిషనర్ అమరాపాలి, జోనల్ కమిషనర్లతో పాటు ఎస్సీలతో అంటే సూపరింటెండెంట్ ఇంజనీర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎక్కడ వర్షం పడుతుంది అండ్ మీ ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఏంది, వర్షం ఇంకా రాబోయే అర్ధగంట నుంచి ఒక గంట సేపట్లో చాలా ఎక్కువ వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది, సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండాలి అనేటువంటి అంశాన్ని చెప్పారు. అండ్ 20 నిమిషాల్లో కురిసినటువంటి వర్షానికి దాదాపుగా 45 నుంచి 50 చెట్లు విరిగి రోడ్ల మీద పడ్డాయి. అదృష్టవశాత్తు ఎవరి మీద పడలేదు, ఏ వాహనాల మీద పడలేదు, కేవలం రోడ్ల మీదే పడ్డాయి. వాటిని క్లియర్ చేసే పనిలో ఇప్పుడు జిహెచ్ఎంసీకి సంబంధించిన ఈవీడీఎం అధికారులు ఉన్నారు. ఒకవైపు ఈవీడీఎంకి సంబంధించిన టీంలు మొత్తం 30 టీంలు 30 సర్కిల్కి గాను ఒక్కో సర్కిల్కి ఒక్కొక్క టీము ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తూ ఉంది. అది కాకుండా మిగతా మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు, ఐఆర్టీ టీంలు ప్రస్తుతం వాటర్ స్టాగ్నేషన్ పాయింట్ల దగ్గర వాటర్ క్లియర్ చేసే పనిలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒక జూబ్లీ హిల్స్, దాని తర్వాత రోడ్ నెంబర్ 45 అంటే టర్నింగ్ మీద అంటే బాలకృష్ణ ఇంటికి ఎదురుగా వాటర్ నీళ్లు నిలిచిపోయి ఉన్నాయి. అక్కడ వాటర్ క్లియర్ చేసే పనిలో ఇప్పుడు అధికారులు నిమగ్నమై ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక రోడ్ నెంబర్ 10లో అంటే రోడ్ నెంబర్ 10 అండ్ చెక్ పోస్ట్కి వెళ్ళేటువంటి కనెక్టివిటీగా ఉన్నటువంటి రోడ్డు మీద డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. అక్కడ వాహనాల మూమెంట్ అనేది కొంతమేర స్లో ఉంది. మరోవైపు పంజాగుట్ట ఫ్లైఓవర్ మీద మొన్న వర్షం అధికంగా కురిసినప్పుడు నీళ్లు చాలాసేపు ఆగిపోయి ఉన్నాయి. సో ఇప్పుడు కూడా మళ్ళీ నీళ్లు ఆగిపోయి ఉన్నాయేమో అని భయంతో జనాలు ఆ ఫ్లైఓవర్ ఎక్కడానికి ఇష్టపడలేదు. దాని తర్వాత ట్రాఫిక్ పోలీసులు కూడా ఆ ఫ్లైఓవర్ ఎక్కొద్దు అనేటువంటి అంశాన్ని చెప్పడంతో పంజాగుట్ట, బేగంపేట్ ఈ రూట్ మొత్తం బంజారాహిల్స్ నుంచి సికింద్రాబాద్కి వెళ్ళేటువంటి రోడ్లో కొంత ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయితే ఇవాళ బక్రీద్ కావడం, హాలిడే ఉండడంతో వాహనాలు అధికంగా రోడ్ల మీదకి రాలేదు. రోడ్ల మీద కొంతమేర తక్కువ ట్రాఫిక్ అంటే రెగ్యులర్గా నార్మల్ వెహికల్ మూవ్మెంట్ మనం గమనిస్తే చాలా ఎక్కువ వెహికల్స్ ఉంటాయి రెగ్యులర్ వర్కింగ్ డేలో. కానీ ఇవాళ హాలిడే కావడంతో కొంతమేర వెహికల్ మూవ్మెంట్ అనేది తక్కువ ఉండడంతో జనాలకి అంత ఇబ్బందులు కాలేదు. కానీ అయినప్పటికీ 20 నిమిషాలు కురిసినటువంటి వర్షానికి సెంట్రల్ పార్ట్, పంజాగుట్ట, సికింద్రాబాద్, బేగంపేటలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమైనాయి. ఆ విధంగానే ఫలక్నుమా, చార్మినార్ పరిసర ప్రాంతాల్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమైనాయి. సో వాటర్ అయితే క్లియర్ చేసేటువంటి పనిలో నిమగ్నమై ఉన్నారు. గంట సేపు 20 నిమిషాలు కురిసినటువంటి వర్షానికి 45 చోట్ల చెట్లు విరిగి రోడ్ల మీద పడ్డాయి. దాంట్లో 8 చెట్లని ఇప్పటివరకు క్లియర్ చేయగా ఇంకా 35 చెట్లు ఇంకా రోడ్ల మీదనే ఉన్నాయి. వాటిని ఇంకా క్లియర్ చేయాల్సి ఉంది. మరోవైపు వాటర్ స్టాగ్నేషన్ పాయింట్ల దగ్గర మొత్తం 141 వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లు గుర్తిస్తే ఇప్పటి వరకు 74 చోట్ల నీళ్లు నిలిచిపోయి ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. ఆ వాటర్ క్లియర్ చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఒక 20 పాయింట్ల దగ్గర వాటర్ అయితే క్లియర్ చేశారు. డ్రైనేజీలకి సంబంధించినటువంటి మూతలు ఓపెన్ చేసో లేకపోతే స్ట్రాంగ్ వాటర్ డ్రైన్కి సంబంధించినటువంటి మూతలు ఓపెన్ చేసి వాటర్ మొత్తాన్ని క్లియర్ చేసే పనిలో అయితే అధికారులు నిమగ్నమై ఉన్నారు. ఇంకా నేను రెగ్యులర్గా ఈ వర్షంకి సంబంధించినటువంటి అప్డేట్ మనం చెప్పేసాం. ఇంకోసారి మనం ఇక్కడి వరకు మాత్రమే వర్షం పరిమితం అయి ఉండే. ఇప్పుడు మళ్ళా కూకట్పల్లి నుంచి మెల్లిగా సెంట్రల్ జోన్ వైపు మళ్ళీ ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా, ఇది సిటీ అవుట్స్కట్స్ నుంచి విండ్ ద్వారా అంటే గాలి ద్వారా ఈ వర్షం మొత్తం కూడా మళ్ళా సెంట్రల్ పార్ట్కి వస్తుందని అధికారులు అంచనా వేసి మనకి చెప్తున్నటువంటి సమాచారం. సో ఈ మ్యాప్ చూసినా మనకి అదే అర్థమవుతుంది. సెంట్రల్ పార్ట్లో కూడా వర్షం ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. మరోవైపు మనం ఇప్పుడు షేర్లింగంపల్లి జోన్లో మనం కేవలం ఇప్పటివరకు ఎల్లో కలర్ మాత్రమే గమనించినాం కదా. ఇప్పుడు
ఆరెంజ్ కలర్ కూడా కనిపిస్తుంది. అంటే ఆరెంజ్ కలర్ అంటే అతి భారీగా పడుతున్నటువంటి సందర్భం ఉందనేది మనం ఈ మ్యాప్ చూస్తే అర్థం చేసుకోవచ్చు. లేటెస్ట్ IMDకి సంబంధించినటువంటి లైవ్ మ్యాప్ ఇది. లైవ్ మ్యాప్లో ఎక్కడ వర్షం పడుతుంది, ఎంత వర్షము పడేటువంటి అవకాశం ఉంది, ఏ విధమైనటువంటి వర్షము కురుస్తుంది అనేటువంటి అప్డేట్ నేను చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నా. సో ఈ వర్షం కాస్త ఇంకా సెంట్రల్ పార్ట్లోకి వస్తే అంటే విస్తరిస్తే మాత్రం ఈ సెంట్రల్ పార్ట్లో మరింత ఇబ్బందికర పరిస్థితుల్లో రోడ్ల మీద కానీ బస్తీలలో కానీ కాలనీలో కానీ ఉత్పన్నమయ్యేటువంటి అవకాశాలు లేకపోలేదు అనేది అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు రెగ్యులర్గా GHMCకి సంబంధించినటువంటి కంట్రోల్ రూమ్ ద్వారా ఇగో ఈ షేర్లింగపల్లి, ఈ చందానగర్, మియాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, కుకట్పల్లి, మూసాపేట్, భరత్ నగర్, సనత్ నగర్ ఈ ప్రాంతాలు, ఇది మొత్తం ప్రాంతాల్లో ఉన్నటువంటి డెప్యూటీ ఇంజనీర్లు కావచ్చు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కావచ్చు, సూపరింటెండెంట్ ఇంజనీర్లు కావచ్చు, లేదంటే వాళ్ళ పైన ఉన్నటువంటి అధికారులు కావచ్చు, వాళ్ళతో రెగ్యులర్గా GHMకి సంబంధించినటువంటి కంట్రోల్ రూమ్ అధికారులు మాట్లాడుతూనే ఉన్నారు. ఇది వైపు ఇది సర్కిల్ వెనకాల అంటే అవతల వైపు చూస్తే ఇది పటాన్ చెరువులో కూడా ఇప్పుడిప్పుడే వర్షము అధికంగా పడుతున్నటువంటి సిచ్యువేషన్. మనం ఇక్కడ PTC కనబడుతుంది కదా, ఇది పటాన్ చెరువుకు సంబంధించినటువంటి ఏరియా. ఇది పటాన్ చెరువు, ఇది BHEL, ఇది మెల్లిగా GHMC ఏరియా స్టార్ట్ అవుతుంది. ఈ సర్కిల్ దగ్గర ఈ 20 దగ్గర నుంచి ఇది GHMకి సంబంధించినటువంటి ఏరియా స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఈ ఎండింగ్ పాయింట్ దగ్గర ఎక్కువ వర్షం పడుతున్నటువంటి దృశ్యాలు మనము గమనించవచ్చు. ఇక ఈ బ్లూ కలర్, ఈ ఎల్లో, నేను ఈ కలర్కి సంబంధించినటువంటి అప్డేట్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఆరెంజ్ అంటే ఎక్కువ వర్షం పడుతున్నట్లు, ఎల్లో అంటే ఓ మోస్తారు వర్షం పడుతుంది, అండ్ ఈ బ్లూ కలర్ అంటే నార్మల్ చినుకులతో కూడినటువంటి వర్షం అంటే ముసురు లాంటి వర్షము పడుతున్నట్లు మనము ఈ మ్యాప్ చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఇక ఇతల వైపు గమనిస్తే ఇది ఖైరతాబాద్ నుంచి స్టార్ట్ అయ్యేటువంటి మ్యాప్. ఇది ఖైరతాబాద్, అబిడ్స్, గన్ ఫౌండరీ, హిమాయత్ నగర్, అసెంబ్లీ పరిసర ప్రాంతాలు, పబ్లిక్ గార్డెన్, లక్డికా పూల్ ఈ ఏరియాలో వర్షం ఇంకా ఓ ముసురుతో కూడినటువంటి వర్షం పడుతుంది. మళ్ళీ ఇటువైపు మనం చార్మినార్ ఎంటర్ అవుతున్నటువంటి క్రమంలో ఇక్కడ గమనించవచ్చు. చార్మినార్ ఎంటర్ అవుతున్నటువంటి క్రమంలో ఎల్లో కలర్ స్టార్ట్ అవుతుంది, అంటే ఓ మోస్తారు వర్షం పడుతుంది. ఇంకా ఇటువైపు కొంచెం ఇటువైపు వస్తే చంద్రాయణగుట్ట, ఇది ఈ మ్యాప్, ఇది ఇక్కడ ఇగో ఈ కలర్ ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది కదా, ఇది కొంచెం ఎక్కువ వర్షం పడుతుంది. అంటే GHMC లాంగ్వేజ్లో భారీ వర్షంగా దీన్ని అభివర్ణించవచ్చు. సో ఇప్పుడు ప్రస్తుతం చార్మినార్కి సంబంధించినటువంటి జోన్లో చంద్రాయణగుట్ట, తుక్కుగూడ, రాజేంద్ర నగర్, మైలార్దేవపల్లి ఆ ప్రాంతాల్లో వర్షం పడితే ఇటు షేర్లింగంపల్లి, మియాపూర్, BHEL పరిసర ప్రాంతాల్లో వర్షం పడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే వర్షం పడుతుందో అక్కడ అధికారులతోని కంట్రోల్ రూమ్కి సంబంధించినటువంటి అడిషనల్ కమిషనర్ OSDగా ఉన్నటువంటి అనురాధ రెగ్యులర్గా ఆమె టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఆమెతో రెగ్యులర్గా కమిషనర్ ఇన్ఛార్జ్ అమరాపాలి కూడా వర్షాల పరిస్థితి ఏంది, ఎక్కడ వాటర్ స్టాగ్నేషన్ అధికంగా ఉన్నటువంటి అంశాన్ని అయితే తెలియజేస్తూ ఉన్నారు. సో హాలిడే కాబట్టి ఎంజాయ్ చేద్దామనో లేకపోతే కొంచెం అట్లా బయటికి వెళ్ళొద్దామనో రోడ్లు ఖాళీగా ఉన్నాయని జనం భావిస్తే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. జనాలు ఎవరైతే హాలిడే ఉందని ఇంట్లో ఉన్నారో వాళ్ళు ఇంట్లోనే ఉంటే కొంతమేర సేఫ్, కొంతమేర బెటర్. ఎందుకంటే సడన్గా ఏదైనా ప్రాంతంలో వర్షము అధికంగా పడితే వాటర్ స్టాగ్నేట్ అవుతే అక్కడ ట్రాఫిక్లో ఇరుక్కోవాల్సిన పరిస్థితి, బండి పాడేటువంటి సందర్భాలు ఉత్పన్నమవుతాయి. కాబట్టి జనాలు కూడా ఇప్పుడు రోడ్లు ఖాళీగానే ఉన్నాయి, హాలిడే కాబట్టి బయటికి అట్లా తిరిగి వద్దామనేటువంటి ఆలోచనలు మానుకోవాలి అనేది అధికారులు చెప్తా ఉన్నారు. మరోవైపు భారీ చెట్లు, ట్రాన్స్ఫార్మర్ల పక్కన పరిసర ప్రాంతాల్లో జనము ఎవరు కూడా నిలబడొద్దు. అర్థింగ్ కొట్టేటువంటి అవకాశం ఉంటుంది. స్తంభంలో నార్మల్గా టచ్ చేస్తేనే అర్థింగ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది నార్మల్ సిచ్యువేషన్లోనే. మరి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, చాలా వెట్టిగా ఉంటుంది. సో ఒక స్తంభాన్ని ముట్టుకుంటే అర్థింగ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జనాలు ట్రాన్స్ఫార్మర్ దగ్గర కానీ స్తంభాల దగ్గర కానీ వెళ్ళొద్దు, నిలబడొద్దు అనేటువంటి అంశాన్ని చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు అంటే ఆల్మోస్ట్ వర్షం ఆగిపోయింది సెంట్రల్ పార్ట్లో, కానీ ఇటు మొత్తం ఈస్ట్కి సంబంధించిన ప్రాంతం కావచ్చు, వెస్ట్కి సంబంధించిన ప్రాంతం, రెండు ప్రాంతాల్లో శివారు ప్రాంతాల్లో వర్షము పడుతూనే ఉంది. అక్కడ కొంత అధికారులు సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జనాలు కూడా బయటికి వచ్చేటప్పుడు ఎక్కడ వర్షం పడుతుంది అని అప్డేట్ వార్తల్లో, దాంతోపాటు సోషల్ మీడియాలో కూడా GHMకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, లేదంటే వాతావరణానికి సంబంధించినటువంటి అధికారులు కూడా అప్డేట్ చేస్తూ ఉన్నారు. దాన్ని ఫాలో అయ్యి
అతి అర్జెంటుగా ఉంటే జాగ్రత్తలు తీసుకొని బయటికి వెళ్లాల్సి ఉంది, లేదంటే ఇంట్లోనే ఉంటే కొంతమేర బెటర్. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి రోడ్ల మీదకి వచ్చి ఎందుకు ఉట్టిగానే ట్రాఫిక్లో ఇబ్బంది పడతారనేది అధికారులు చెప్తా ఉన్నారు. ఓవరాల్గా వర్షము సెంట్రల్ పార్ట్లో ఆగిపోయింది. షేర్లింగంపల్లి, చందానగర్, బిహెచ్ఎల్, మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ ఈ ప్రాంతాల్లో వర్షం పడుతుంది. అండ్ ఇటువైపు చార్మినార్ జోన్లోని రాజేంద్రనగర్, మైలార్దేపల్లి, చంద్రాయణగుట్ట, తుక్కుగూడ, అటు శివారు ప్రాంతాలు శంషాబాద్కి వెళ్ళేటువంటి ప్రాంతాల్లో కొంత వర్షం ఇప్పుడే జోరు అందుకుంటుంది. సెంట్రల్ పార్ట్లో కొంత ముసురుతో కూడినటువంటి వర్షం మాత్రమే పడతా ఉంది. సో 75 చోట్ల చెట్టు విరిగి పడుతున్నా అందులో కొన్ని ప్రాంతాల్లో క్లియర్ చేశారు, ఇంకొన్ని క్లియర్ చేయాల్సి ఉంది. వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లకు సంబంధించినటువంటి అప్డేట్ నిరంతరం అయితే అధికారులు అప్డేట్ తెలుసుకుంటూనే ఉన్నారు. మరి కాసేపట్లో దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది, ఎక్కడ అతి భారీ వర్షం పడింది అంటే సెంటీమీటర్ల ద్వారా లెక్కిస్తారు ఎన్ని సెంటీమీటర్ల వర్షం పడింది, ఎక్కడ పడింది అనేది వాతావరణ శాఖ కానీ జిహెచ్ఎంసీ అధికారులు కానీ. దానికి సంబంధించినటువంటి అప్డేట్ మరి కాసేపట్లో తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా. ప్రస్తుతం మాత్రం సెంట్రల్ పార్ట్లో వర్షం ఆగింది. జనాలు మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకొని బయటికి వస్తే అతి ఎక్కువ ఇంపార్టెంట్ పని ఉంటే బయటికి రావచ్చు, లేదంటే ఇంట్లోనే ఉంటే కొంతమేర సేఫ్ అనేది అధికారులు చెప్తా ఉన్నారు. ఇది ఓవరాల్గా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాలు, జిహెచ్ఎంసీ అధికారులు తీసుకుంటున్న జాగ్రత్తలు, వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లకు సంబంధించినటువంటి అప్డేట్ పైన పూర్తి అప్డేట్ చంద్రిక.